ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత అన్న మాటకు ఒక భక్తుడు ఇలా రాస్తాడు, శత్రువు మనల్ని నియంత్రించుకునే ఒక ప్రయత్నంగా ఉండిపోతుంది. ఆయన మీద వేయుడి అన్న మాట లిటరల్గా మనము ప్రతి భారం మనల్ని ఏదైతే దిగులు చెందేటట్టు చేస్తుందో, భవిష్యత్తు గురించి భయం చెందిస్తుందో అవన్నిటిని ఆయన పాదాల దగ్గర విసిరివేయడం. ఇలాంటి విషయాలలో మనం ఏమనుకుంటాము అంటే ప్రభు కొన్నే చేస్తారేమో, ఈ చిన్న చిన్న విషయాలు నేనే చేసుకోవాలి కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన నిస్సహాయ స్థితి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయనను వేడుకుంటామో, ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన యొక్క శక్తివంతమైన గుణాన్ని మన మీద కనుపరిచి ఆయన ఎంత సమర్థవంతంగా చేస్తారో మనం చూడగలం. ఇలాంటి విషయాల గురించి మనము ఆయన దగ్గర ఏం చేయాలి అని అంటే ఆ చింతను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాలి. మనం ఆ విషయం గురించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది ఎంతటిదైనా, ఆ పూట భోజనం కొరకైనా, లేకపోతే నీ పిల్లల భవిష్యత్ అయినా, లేకపోతే నీ పిల్లల వివాహాలైనా, ఇంకా ఉద్యోగ విషయాలైనా, ఏదైనా అది ఎంత భారమైనప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఇది నేను చేయలేకపోతున్నా, దయచేసి నా పక్షాన మీరు చేసి పెట్టండి. కొద్దిపాటి సమయం ఆయన దగ్గర గడిపిన ఎడల నీవు ఆ భారం అంతా, నీ గుండెలో దాచుకున్న భారం, నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు నిద్రలేని రాత్రులు, ఇవన్నీ ఆయన బహుగా ఎరుగును. నీ చింత ఎంత భారమైనప్పటికీ, ఎంత పెద్దదైనప్పటికీ ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మీద పెడితే చాలు, ఆయన ఎంతో ఇష్టంగా చేయవాడై ఉన్నాడు. రండి, భవిష్యత్ గురించి ఎప్పుడో జరిగే దాని గురించి కాదు, ఏ రోజుకి ఆ రోజుకి మనము ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ఇవాళ నా అవసరత కొలది మాట్లాడు, ఇవాళ నా అవసరత కొలది నీ సహాయంను పంపించు అన్న ప్రతిసారి ఆయన మాకు సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మా భారములు మోయి దేవుడవని, మీరు మా కష్టములన్నిటినీ సంతోషంగా అంగీకరించి దేవుడవని దేవా మీ పాదాల చెంతకు వచ్చినాం. ఈ రోజంతట్లో దేవా మా భారమంతా మీరే మోయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా అవసరతలు, మా పిల్లల అవసరతలు ఏదైనప్పటికీ ప్రభు మీరే దయ చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.